హలో నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసు మరోసారి ఉత్కంఠ రేపింది. పూర్తిగా సద్దుమణిగింది అనుకుంటున్న దశలో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన ఆరోపణ చేసింది. తన కన్నీటి ఆక్రందనను వినిపించింది. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన అధికారిక మెజిస్టీరియల్ విచారణకు ఆమె ఈవేళ తన బంధువులతో సహా విచారణకు హాజరై ఈ సంచలన విషయాలను బయటపెట్టారు. నేను అందరినీ ఒకటే మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా. మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానో ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది. నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నోడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే. నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనివ్వకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురినో 4గురినో అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళలో తన కొడుకు సాయి కృష్ణను పోలీసులు ఎత్తుకొచ్చి హింసించి దారుణంగా హత్య చేశారని ఆమె ఆరోపించారు. మార్కాపురం నుంచి తన కొడుకును తీసుకొచ్చిన తర్వాత చేతుల్లో మేకులు దించి గొంతు బిసికి చంపేశారని, అన్ని అవయవాలను కుళ్ళబొడిచారని ఆమె ఆరోపించారు. సాయికృష్ణ పట్టుకొచ్చిన తర్వాత గొంతుకు ఉరిబిగించారు అనేది ఈవేళ ఆమె చేసిన ఒక కొత్త ఆరోపణ అయితే, అలాగే సిఐ నాగరాజు అత్యంత కిరాతకుడని, అసలు ఎవరి కోసం ఎందుకోసం ఇంత పని చేశాడు అనేది చెప్పాలంటూ ఆమె ఇచ్చేశారు. ఉన్నారుగా పోలీసు వాళ్ళు ఏరి, 4-5 వచ్చారే, మిగతా వాళ్ళు ఏరి, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏరి. నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి నా ఫోన్ తీసుకొని నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి, బయటికి లాగాలి. ఎందుకో తెలుసా, నేను ఏమీ చేయలేను, అసమర్థురాలని. ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎక్కడికి వెళ్ళగలను? ఎవరిని న్యాయం అడగలను? అయ్యా నేను నా బిడ్డ గుర్తొచ్చి నేను ఎక్కడికి వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది నాకు. లెగొట్టలేదు నేను. కనీసం నేను ఒకటి ఆడుతున్నా, నాకు ఏడు ఆస్తులు అంతస్తులు నాకేం వద్దు. నాకు ఇల్లు ఇచ్చే పొలాలు డబ్బు నాకు వద్దు. నా పిల్లోడు బూడి తిప్పించండి, మేము కార్యక్రమం చేసుకుంటా. నేను అంతకన్నా ఏం అడగట్లేదు. కానీ దీంట్లో ఉన్నవాళ్ళు మాత్రం వదిలిపెట్టద్దు. నా పిల్లోడిని చిత్రవత్త చేసి కొట్టారు. ఎందుకు కొట్టారు ఏంటని కారణాలు లాగండి అయ్యా. ఆడికి సరైన శిక్ష పడాలయ్యా. ఈ దారుణాన్ని కొడుగట్టిన వాళ్ళందరినీ శిక్ష పడేలా చేయడంలో తనకు మీడియా సహకరించాలని కూడా ఆమె కోరారు. సిఐ నాగరాజు అత్యంత కిరాతకుడని, తన కొడుకు మాదిరిగా అనేక మందిని హత్య చేసి మరీ చంపాడని కూడా ఆమె ఆరోపించారు. తనకు ఎవరో డబ్బులు ఇచ్చారని ఆ ప్రచారాన్ని కూడా ఆమె ఈ సందర్భంలో తీవ్ర స్థాయిలో ఖండించారు. అదే సందర్భంలో ఆమె ఇంకొక ఆరోపణ కూడా చేసింది ఏంటంటే, తన ప్రాణానికి కూడా ముప్పు ఉంది, తనను కూడా ఎవరో ఒకరు హత్య చేసే అవకాశం ఉంది అని ఒక అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. నాకెవరు ఇవ్వలేదయ్యా, దయచేసి మీరు అలాంటి మాటలు అనమాకండి. మాకెవరు డబ్బులు ఇవ్వలేదు. మా ఓడి అని ఏంటి గ్యారంటీ? ఇంకెంతమందిని చంపాడో మీకు చేత అయితే ఆడ తీసుకురండి. ఆడ నిజాలు తెలవాలి. ఆడు పోలీసోడు కాదు, పెద్ద క్రిమినల్. ఆడు ఇంతకుముందు ఎంతమందిని చంపాడో, ఆఖరికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరున్నారు? వీడికి బోల్డ్ అంత నెట్వర్క్ ఉంది బయట. ఎంతమందిని చంపుతావు? ఎంతమంది తీసుకొస్తా? ఎంతమందిని దహనం చేస్తా? ఏదో పాపం నీకు తగలదా? నీకు నీ బిడ్డలకి అందరికీ తగులుద్ది. నా పిల్లోడిని ఇలా చేసి బతికుండంగానే మేకులు కొట్టి ఇష్టం వచ్చినట్లు లాఠీలతో కొట్టించి వాళ్ళ అన్నం తింటలా పోలీసు వాళ్ళు పెంట తింటున్నారా? వాళ్ళు తింటుంది అన్నమేగా. ఒక్క బిడ్డను తీసుకొచ్చి మీరు ఏ రకం చేశారంటే దేనికి ఆశపడి చేశారు? ఇలా ఎంతమందిని చేశారు కనపడకుండా. అంతేకాకుండా ఆమె చేసిన మరో సవాల్ ఏంటంటే, నాకు ఎవడు డబ్బులు ఇచ్చాడో నిరూపించాలని చెప్పారు. తనకు ఎలాంటి భూములు, స్థలాలు, పొలాలు వద్దని, తన కొడుకు శవాన్నైనా ఇప్పిస్తే చాలని ఆమె వాపోయారు. బూడిద ఇవ్వకపోతే నేను
ఎలా తన కొడుకు అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తానని ఆమె కన్నూరు మున్నీరయ్యారు. ప్రెస్ మీట్లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా, సరే అది పట్టించుకోవాలా. అక్కడ తిప్పుతున్నారు, ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరూ మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు బూడి తెప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నాను అయ్యా, నా కొడుకు రోజు నా మొఖం ముందుంటున్నాడు, నేనేం చేయాలయ్యా, నాకు అసలు అర్థం కావట్లేదు. తనకు న్యాయం జరిగేంత వరకు తన పోరాటం ఆగదని, అలాగే ఈ కేసులో ఎంతమంది అయితే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలని, తన కొడుకుని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో తనకు తెలుసునని, వారందరినీ తాను పట్టిస్తానని కూడా ఆమె చెప్పారు. అలానే ఇంకొక చేసిన ఆరోపణ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి తాము ఓట్లేస్తే ఆ ఓట్లని తాను కాపు అని కూడా ఓట్లేస్తే అది కూడా చూడకుండా కాపు తన కొడుకు సాయి కృష్ణ ఒక పెద్ద క్రిమినల్ అని ఆయన చిత్రీకరిస్తున్నారని, దీనికి అసలు రుజువేమన్నా ఉందా చెప్పాలని ఆమె బహిరంగంగా సవాల్ చేశారు. తన కొడుకు పవన్ కళ్యాణ్ అభిమానిని ఆమె చెప్తూ, తన ఎంతగా పవన్ కళ్యాణ్ నమ్మేమో ఆయన అంతగా వంచారని ఆమె వాపోయారు. తన కొడుకు పక్కాగా పవన్ కళ్యాణ్ అభిమాని అని కూడా ఆమె చెప్తూ వచ్చారు. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే, నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా, నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే, ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా. నాకు అసలు ఏం వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. అయితే ఇదే సందర్భంలో ఆమె చేసిన ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఈ భూములు స్థలాలు ఇట్లాంటివన్నీ తనకు వద్దు, తనకు కావాల్సిందల్లా తన కొడుకు చితాభస్మైన ఇప్పించండి, ఇప్పించకపోతే దీన్ని మాత్రం చాలా వదిలే ప్రసక్తే లేదు, ఇప్పటికే కోర్టుకు వెళ్ళారని, మళ్ళీ మరోసారి కూడా అవసరమైతే అందరి దగ్గరికి వెళ్ళి అన్ని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా సంప్రదిస్తానని ఆమె చెప్పారు. కుటుంబ సభ్యుల వాగ్మానాలతో పాటు పౌర హక్కుల సంఘాల వాళ్ళపై, అలానే జాతీయ మానవ హక్కుల వేదికతో పాటు పౌర హక్కులు వైసీపీకి సంబంధించిన నాయకుడు అంబటి రాంబాబు వాంగ్మూలాన్ని అసలు వాళ్ళు ఇచ్చిన అన్ని వివరాలను కూడా జిల్లా మేజిస్ట్రేట్ తీసుకున్నారు. వెతుకుతున్నామండి, ఎవరు చెప్పింది? పోలీసులే. వెతుకుతున్నామండి, టీములు వేసామండి, అప్పటికే చచ్చిపోయాడు, అప్పటికే బూడిదైపోయాడు. మే 15వ తారీఖున చెప్తున్నారు, జూన్ 15 అనుకుంటా, వెతుకుతున్నామండి అని మేము అప్పుడే చెప్పాము. నేను మొత్తం ఎంక్వైరీ చేశా, వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లితో మాట్లాడా, వాళ్ళ మేనమామలతో మాట్లాడా. ఉన్న సమాచారం మేరకు నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజునే చెప్పా, చంపేశారు, బూడిద చేశారు, దొరకదు, కేసు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత యాక్షన్లోకి వచ్చారు. అయితే మానవ హక్కుల వాదన ప్రకారంగా ఈ కేసును విచారించే అధికారం ఇప్పుడున్న విచారణాధికారికి లేదని, అచ్చంగా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి మాత్రమే ఉందని సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది కూడా వాళ్ళు ఈ సందర్భంగా విచారణాధికారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసు పైన ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతామని వాళ్ళు చెప్పారు.